ఫ్రెండ్స్, జుట్టు ఊడిపోకుండా, చుండు సమస్య లేకుండా, జుట్టు నల్లగా ఒత్తుగా ఉండాలంటే నెలకు ఒకసారి ఇలా ఆయిల్ తయారు చేసుకొని తలకు అప్లై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఇలా ఆయిల్ తయారు చేసుకొని వాడారంటే మీరు జుట్టు ఊడిపోకుండా నల్లగా ఒత్తుగా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. 1 కప్పు కొబ్బరి నూనె, 1 స్పూన్ మెంతులు. చుండు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 2 స్పూన్ల మెంతులు కూడా వేసుకోండి, చాలా మంచిది. కరివేపాకు, 2 మందారం పూలు, 5-6 మందారం ఆకులు. మీరు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆ తర్వాత దానిపైన మందంపాటి గిన్నె పెట్టుకొని అందులో మీరు తీసుకున్నటువంటి కప్పు కొబ్బరి నూనె పోసి బాగా కాగనివ్వండి. ఇది బాగా కాగిన తర్వాత ఇప్పుడు మీరు అందులో మీరు తీసి పెట్టుకున్నటువంటి మెంతులు వేయండి. ముందుగా మెంతులు వేసిన తర్వాత మందారం ఆకులను కాస్త చించి, కొంచెం సగానికి చించి అలా వేసేయండి. ఇవి వేసినప్పుడు ఆయిల్ చుట్టుతుంది, జాగ్రత్త, దూరం నుంచి వేయండి. ఎందుకంటే ఇవి పచ్చివి కదా, కొంచెం ఆయిల్ పక్కకు చెడుతుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మందారం పూలు, కరివేపాకు అన్నిటిని వేసి బాగా కలపండి. అన్నిటిని మీరు ఒకేసారి వేసైనా కలపచ్చు. ఇలా బాగా కలుపుతూ ఉంటే అది కొంచెం వేగిన తర్వాత మంచి గమాలింపు వస్తుంది. అది వేగింది అని తెలుసుకోవడానికి మనకు అప్పుడే ఇట్లా తిప్పుతూ ఉంటే ఆకు గలగలమంటుంది. అప్పుడే మనకు వేగింది అని అర్థమైపోతుంది. మందారం నూనె తయారైందని మనకు అర్థమైపోతుంది. ఆకు పచ్చిగా లేకుండా ఒట్టిగా అయిపోయి గలగల అంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎక్కువసేపు పెట్టద్దు. ఇవన్నీ వేగగానే మనకు మంచి గమాలింపు వస్తుంది, మంచి సువాసన వస్తుంది. కావాలంటే మీకు అడుగున మెంతులు ఉంటాయి కదా, మెంతులు చూడండి కాస్త నల్లగా వేగిపోయి ఉంటాయి. అది మీకు ఆయిల్ తయారైందని అర్థమైపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని చల్లారబెట్టండి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఏదైనా గాజు బౌల్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ మీరు ఆయిల్ని ఇలా వడగొట్టుకోండి. ఇలా వడగొట్టుకున్న తర్వాత ఈ మిగిలినటువంటి ఆకును మీరు అంత గలగల అంటుంటుంది కదా, అది కాబట్టి అలా పిసగగానే మెత్తగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మీరు మెత్తగా పిసికేసారంటే ఆయిల్ వచ్చేస్తుంది. అది గుజ్జులాగా పేస్ట్లాగా తయారైపోతుంది. దాన్ని 1 కప్పులోకి తీసుకొని ముందుగా ఈ ఆయిల్ని మీరు తలకు అప్లై చేసుకోండి. తలస్నానం చేస్తారన్న ముందుగా ఒక 2-3 గంటల ముందుగా ఈ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 3 గంటల తర్వాత తలస్నానం చేశారంటే జుట్టు సిల్కీగా స్మూత్గా ఊడిపోకుండా చుండు లేకుండా ఉంటుంది. ఇలా మీరు ఆయిల్ని తయారు చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకున్నారంటే ఇది మీరు తలకు అప్లై చేసుకొని 2-3 గంటల తర్వాత తలస్నానం చేసుకుంటే చుండు సమస్య లేకుండా, జుట్టు ఊడిపోకుండా మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. మీరు ఒకేసారి ఈ ఆయిల్ని ఎక్కువగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇలా నెలకు ఒకసారి ఫ్రెష్గా అయితే ఆయిల్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్లో ఎటువంటి ఫంగస్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇలా నెలకు ఒకసారి వీలైతే ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.